నమస్కారం పిల్లలు. నేను బిందుని మరియు కొత్త సెషన్ కోసం తిరిగి స్వాగతం. ఈ సెషన్లో మనం మానవ కన్ను మరియు రంగుల ప్రపంచం అనే పాఠం నుండి మానవ కన్ను యొక్క నిర్మాణం, వాటి లోపాలు మరియు వాటి దిద్దుబాట్ల గురించి కొంత సమాచారాన్ని సేకరించబోతున్నాము. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. మానవ కన్ను యొక్క నిర్మాణం, వసతి యొక్క శక్తి, మయోఫియా, హైపర్మెట్రోఫియా, ప్రెస్బియోఫియా. కీలక పదాలు: మానవ కన్ను యొక్క నిర్మాణం, వసతి యొక్క శక్తి, ఫోకల్ పొడవును సర్దుబాటు చేసే కంటి సామర్థ్యం. లోపాలు: హ్రస్వ దృష్టి సమీప వస్తువులను స్పష్టంగా చూడగలదు, కానీ సుదూర వస్తువులను చూడలేము. హైపర్ మెట్రోఫియా సుదూర వస్తువులను స్పష్టంగా చూడగలదు, కానీ సమీప దూరంలో ఉన్న వస్తువులను చూడలేము. ప్రెస్బియోఫియా వృద్ధాప్యంతో కంటి వసతి సామర్థ్యం తగ్గుతుంది. సెషన్ను ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. మునుపటి అధ్యాయంలో మీరు లెన్స్ల ద్వారా కాంతి వక్రీభవనం, స్వభావం, స్థానం మరియు వస్తువుల యొక్క వివిధ దూరాల కోసం లెన్స్ల ద్వారా ఏర్పడిన చిత్రాల సాపేక్ష పరిమాణం గురించి అధ్యయనం చేశారు. ఈ ఆలోచనలు మానవ కన్ను యొక్క అధ్యయనంలో మనకు సహాయపడతాయి, ఎందుకంటే మానవ కన్ను కాంతిని ఉపయోగిస్తుంది మరియు మన చుట్టూ ఉన్న వస్తువులను చూడటానికి వీలు కల్పిస్తుంది, మరియు దాని నిర్మాణంలో ఒక లెన్స్ ఉంటుంది. మానవ కన్ను అత్యంత విలువైన మరియు సున్నితమైన ఇంద్రియ అవయవాలలో ఒకటి. ఇది అద్భుతమైన ప్రపంచాన్ని మరియు మన చుట్టూ ఉన్న రంగులను చూసేలా చేస్తుంది. మానవ కన్ను కెమెరా లాంటిది. దీని లెన్స్ సిస్టమ్ రెటీనా అని పిలువబడే కాంతి సెన్సిటివ్ స్క్రీన్పై చిత్రాన్ని రూపొందిస్తుంది. ఐబాల్ సుమారు 2.3 సెంటీమీటర్లు వ్యాసంతో గోళాకార ఆకారంలో ఉంటుంది. ఐబాల్ యొక్క ముందు భాగం మరింత పదునుగా వంగి ఉంటుంది మరియు కార్నియా అనే పారదర్శక రక్షణ పొరతో కప్పబడి ఉంటుంది. కార్నియా అనే సన్నని పొర ద్వారా కాంతి కంటిలోకి ప్రవేశిస్తుంది. కార్నియా వెనుక సజల హాస్యం అనే ద్రవంతో నిండిన ప్రదేశం ఉంటుంది మరియు దీని వెనుక ఒక స్ఫటికాకార కటకం ఉంటుంది. ఇది చిత్రం ఏర్పడడానికి కారణమవుతుంది. సహజ హాస్యం మరియు లెన్స్ మధ్య మనకు ఐరిస్ అనే కండరపు డయాఫ్రాగమ్ ఉంది. దానిలో ప్యూపిల్ అనే పిలువబడే చిన్న రంధ్రం ఉంటుంది. కనుపాప అనేది మనకు కంటిలో కనిపించే రంగు భాగం మరియు
విద్యార్థి నల్లగా కనిపిస్తుంది. పపిల్ ద్వారా కంటిలోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని నియంత్రించడంలో ఐరిస్ సహాయపడుతుంది. తక్కువ కాంతి పరిస్థితులలో కనుపాప విద్యార్థిని విస్తరించేలా చేస్తుంది. తద్వారా ఎక్కువ కాంతి లోపలికి వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది మరియు ప్రకాశవంతమైన కాంతి పరిస్థితులలో అది కంటిలోకి అదనపు కాంతిని నిరోధించడం ద్వారా విద్యార్థిని కుదించేలా చేస్తుంది. లెన్స్ మధ్యలో గట్టిగా ఉంటుంది మరియు క్రమంగా బయటి అంచువైపు మృదువుగా మారుతుంది. కంటిలోకి ప్రవేశించే కాంతి రెటీనాపై చిత్రాన్ని ఏర్పరుస్తుంది. లెన్స్ మరియు రెటీనా మధ్య దూరం దాదాపు 2.5 సెంటీమీటర్లు. అంటే కంటి ముందు ఉన్న వస్తువు యొక్క ఏదైనా స్థానానికి ఇమేజ్ దూరం స్థిరంగా ఉంటుంది మరియు దాదాపు 2.5 సెంటీమీటర్లు. లెన్స్ రెటీనాపై వేర్వేరు దూరాలలో వస్తువులను కేంద్రీకరించడానికి అవసరమైన ఫోకల్ పొడవు యొక్క చక్కటి సర్దుబాటును అందిస్తుంది. కంటి లెన్స్ సిలియరీ కండరాల మధ్య స్థిరంగా ఉంటుంది. ఇది వస్తువు యొక్క స్థానం ప్రకారం కంటి లెన్స్ యొక్క ఫోకల్ పొడవును మార్చడానికి సహాయపడుతుంది. కంటి లెన్స్ రెటీనాపై ఉన్న వస్తువు యొక్క విలోమ వాస్తవ చిత్రాన్ని ఏర్పరుస్తుంది. రెటీనా అనేది అపారమైన కాంతి సెన్సిటివ్ కణాలను కలిగి ఉండే సున్నితమైన పొర. కాంతి సెన్సిటివ్ కణాలు వెలుతురుపై సంక్రియం చేయబడతాయి మరియు విద్యుత్ సంకేతాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ సంకేతాలు ఆప్టిక్ నరాల ద్వారా మెదడుకు పంపబడతాయి. మెదడు ఈ సంకేతాలను అన్వయిస్తుంది మరియు చివరకు సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. తద్వారా మనం వస్తువులను అలాగే చూస్తాము. కంటి లెన్స్ ఒక పీచు జెల్లీ లాంటి పదార్థంతో తయారు చేయబడింది. సిలియరీ కండరాల ద్వారా దీని వక్రతను కొంతవరకు సవరించవచ్చు. కంటి లెన్స్ యొక్క వక్రతలో మార్పు దాని ఫోకల్ పొడవును మార్చగలదు. మనం సుదూర వస్తువులను చూస్తున్నప్పుడు సిలియరీ కండరం రిలాక్స్ అవుతుంది మరియు కంటి లెన్స్ను సన్నగా చేస్తుంది. ఇది కంటి లెన్స్ యొక్క ఫోకల్ పొడవును పెంచుతుంది మరియు సుదూర వస్తువులను స్పష్టంగా చూడగలుగుతుంది. మరోవైపు మనం కంటికి దగ్గరగా ఉన్న వస్తువులను చూస్తున్నప్పుడు సిలియరీ కండరాలు సంకోచించబడతాయి మరియు కంటి లెన్స్ మందంగా ఉంటాయి. ఇది కంటి లెన్స్ యొక్క ఫోకల్ పొడవును తగ్గిస్తుంది మరియు సమీపంలోని వస్తువులను స్పష్టంగా చూడగలుగుతుంది.
కంటి లెన్స్ దాని ఫోకల్ లెంగ్త్ని సర్దుబాటు చేసే సామర్థ్యాన్ని వసతి అంటారు. అయితే కంటి లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ నిర్దిష్ట కనీస పరిమితి కంటే తక్కువగా తగ్గించబడదు. ప్రింటెడ్ పేజీని మన కళ్లకు చాలా దగ్గరగా పట్టుకొని చదవడానికి ప్రయత్నిస్తే మీరు చిత్రం అస్పష్టంగా ఉన్నట్లు చూడవచ్చు లేదా కంటిలో ఒత్తిడి అనిపించవచ్చు. ఒక వస్తువును సౌకర్యవంతంగా చూడాలంటే మీరు దానిని కళ్లకు 2.5 సెంటీమీటర్ల దూరంలో పట్టుకోవాలి. కనిష్ట దూరాన్ని ఏ వస్తువులు ఒత్తిడి లేకుండా చాలా స్పష్టంగా చూడగలవు. దానిని ప్రత్యేక దృష్టి యొక్క అతి తక్కువ దూరం అంటారు. దీనిని కంటికి సమీప బిందువు అని కూడా అంటారు. సాధారణ దృష్టి ఉన్న యువకుడికి సమీప బిందువు 2.5 సెంటీమీటర్లు. కంటికి వస్తువులను స్పష్టంగా చూడగలిగే సుదూర బిందువును కంటి దూర బిందువు అంటారు. ఇది సాధారణ కంటికి అనంతం. కొన్నిసార్లు కన్ను క్రమంగా వసతి కోసం దాని సామర్థ్యాన్ని కోల్పోవచ్చు. అటువంటి పరిస్థితులలో వ్యక్తి ఒక వస్తువును స్పష్టంగా మరియు సౌకర్యవంతంగా చూడలేరు. కంటి లెన్స్ యొక్క వసతి లోపాల కారణంగా దృష్టి అస్పష్టంగా మారుతుంది. దృష్టిలో ప్రధానంగా 3 సాధారణ లోపాలు ఉన్నాయి. 1 మయోఫియా, 2 హైపర్ట్రోఫియా, 3 ప్రెస్బియోఫియా. మయోఫియా సమీప దృష్టి అని కూడా అంటారు. మయోఫియా ఉన్న వ్యక్తి సమీపంలోని వస్తువులను స్పష్టంగా చూడగలడు, కానీ సుదూర వస్తువులను చూడలేడు. ఈ లోపం ఉన్న వ్యక్తికి అనంతం కంటే చాలా దగ్గరగా ఉంటుంది. అలాంటి వ్యక్తికి కొన్ని మీటర్ల దూరం వరకు స్పష్టంగా కనిపించవచ్చు. మయోఫిక్ కంటిలో సుదూర వస్తువు యొక్క చిత్రం రెటీనా ముందు ఏర్పడుతుంది మరియు రెటీనా వద్ద కాదు. కంటి లెన్స్ యొక్క అధిక వక్రత లేదా ఐబాల్ యొక్క పొడవు కారణంగా ఈ లోపం తలెత్తవచ్చు. తగిన శక్తిగల పుటాకార లెన్స్ని ఉపయోగించడం ద్వారా ఈ లోపాన్ని సరిచేయవచ్చు.
తగిన శక్తి కలిగిన పుటాకార లెన్స్ చిత్రాన్ని రెటీనాపైకి తీసుకువస్తుంది మరియు తద్వారా లోపం సరిదిద్దబడుతుంది. మయోఫియా కన్ను ఉన్న వ్యక్తి X దూరం వరకు చూడగలడు. అతను ఈ దూరం కంటే దూరంగా అన్ని వస్తువులను చూడాలనుకుంటున్నాడని అనుకుందాం. అంటే అనంతం వరకు. లెన్స్ సూత్రాన్ని ఉపయోగించి అవసరమైన పుటాకార లెన్స్ యొక్క ఫోకల్ పొడవు f -x. హైపర్మెట్రోపియాను దూరదృష్టి అని కూడా అంటారు. హైపర్మెట్రోపియా ఉన్న వ్యక్తి సుదూర వస్తువులను స్పష్టంగా చూడగలడు, కానీ సమీపంలోని వస్తువులను చూడలేడు. సమీప బిందువు వ్యక్తికి సాధారణ సమీప బిందువుకు 2.5 సెంటీమీటర్లు దూరంగా ఉంటుంది. అలాంటి వ్యక్తి సౌకర్యవంతమైన పఠనం కోసం కంటికి 2.5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ దూరంలో రీడింగ్ మెటీరియల్ను ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక వస్తువు దగ్గర నుండి వచ్చే కాంతి కిరణాలు రెటీనా వెనుక ఒక బిందువు వద్ద కేంద్రీకృతమై ఉంటాయి. కంటి లెన్స్ యొక్క ఫోకల్ పొడవు చాలా పొడవుగా ఉన్నందున లేదా ఐబాల్ చాలా చిన్నదిగా మారినందున ఈ లోపం తలెత్తుతుంది. తగిన శక్తిగల కుంభాకార కటకాన్ని ఉపయోగించడం ద్వారా ఈ లోపాన్ని సరిచేయవచ్చు. కన్వర్జింగ్ లెన్స్లతో కూడిన కంటి అద్దాలు రెటీనాపై చిత్రాన్ని రూపొందించడానికి అవసరమైన అదనపు ఫోకస్ శక్తిని అందిస్తాయి. హైపర్మెట్రోపియా కన్ను ఉన్న వ్యక్తి దూరానికి మించిన వస్తువును చూడగలడు. డి. అతను అన్ని వస్తువులను ఈ దూరం కంటే డి దూరం వరకు దగ్గరగా చూడాలనుకుంటున్నాడని అనుకుందాం. లెన్స్ సూత్రాన్ని ఉపయోగించి అవసరమైన కుంభాకార లెన్స్ యొక్క ఫోకల్ పొడవు f d d/d - d. వృద్ధాప్యంతో కంటికి వసతి సామర్థ్యం సాధారణంగా తగ్గినప్పుడు ప్రెస్బియోపియా అనేది దృష్టిలోపం. చాలామందికి సమీప బిందువు క్రమంగా దూరమవుతుంది. సరిచేసే కంటి అద్దాలు లేకుండా సమీపంలోని వస్తువులను సౌకర్యవంతంగా చూడటం వారికి కష్టంగా ఉంటుంది. సిలియరీ కండరాలు క్రమంగా బలహీనపడటం మరియు కంటి లెన్స్ యొక్క ఆవశ్యకత తగ్గడం వల్ల ఇది పుడుతుంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మయోపియా మరియు హైపర్మెట్రోపియా రెండింటితో బాధపడవచ్చు. అలాంటి వారికి తరచుగా ద్విఫోకల్ లెన్స్లు అవసరమవుతాయి. బైఫోకల్ లెన్స్ల యొక్క సాధారణ రకం పుటాకార మరియు కుంభాకార కటకములను కలిగి ఉంటుంది. ఎగువ భాగంలో సుదూర దృష్టి కోసం ఉపయోగించే పుటాకార లెన్స్ మయోపియాను సరిచేయడానికి మరియు
దిగువ భాగంలో పఠన ప్రయోజనాల కోసం ఉపయోగించే కుంభాకార లెన్స్ హైపర్మెట్రోపియాను సరిచేయడానికి కలిగి ఉంటుంది. ఈ రోజుల్లో కాంటాక్ట్ లెన్స్లతో లేదా శస్త్రచికిత్స జోక్యాల ద్వారా వక్రీభవన లోపాలను సరిచేయడం సాధ్యమవుతుంది.